అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఆటోనగర్లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కళాశాల విద్యార్థులతో హెల్మెట్పై అవగాహన, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్ వాటిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తాడిపత్రి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది. దాదాపు 150 మంది విద్యార్థులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారని మీడియాకు తెలియజేసిన రవాణా శాఖ అధికారులు. భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తాడిపత్రి నందు ఒక రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 150 మంది స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. దానిలో ముఖ్యంగా నేను ఎంఫసైజ్ చేసిన ఐటమ్స్ రెండే రెండు. ఒకటి వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్, అండ్ దెన్ నెంబర్ 2 నాట్ టు యూజ్ సెల్ ఫోన్స్ వైల్ డ్రైవింగ్ ది వెహికల్. ఈ రెండిటిపైన వాళ్ళకి దాని వలన జరిగిన నష్టాల గురించి వాళ్ళకి చెప్పడం, తద్వారా చాలామంది స్టూడెంట్స్ మరణించటం అనే విషయాన్ని వాళ్ళకి చాలా ఒక నిక్షిప్తమైన దీనిలో చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ స్టాఫ్ వాళ్ళందరూ కూడా సావధానంగా విని తర్వాత దీన్ని డిబేట్ జరిపించాలి. ఇంటా బయట కూడా ఈ రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రత అనే అంశాన్ని, అలాగే హెల్మెట్ వాడకాన్ని కూడా ఇంటా బయట చర్చించమని చెప్పడం జరిగింది. తర్వాత ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా 16/1/2025 నుంచి ఇంతవరకు ప్రజలని జాగృతం చేయడంలో మేము అనేక రకాల ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ బైక్ ర్యాలీ మన గౌరవ అడిషనల్ ఎస్పీ గారు రోహిత్ కుమార్ చౌదరితో మేము కండక్ట్ చేయడం జరిగింది. అలాగే అల్ట్రాటెక్లో ఒక మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది మా ఉప రవాణా కమిషనర్ ఆధ్వర్యంలో. అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి చోట కూడా ఈ రోడ్డు భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నివారణ చర్యలపైన ఎక్కువగా ఎంఫసైజ్ చేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా నిర్లక్ష్య ధోరణి లేకుండా అందరూ కూడా తన వంతు కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఈ ట్రాఫిక్ నియమ నిబంధనలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పి మరొక్కసారి రవాణా శాఖ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.